సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటూ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ. కుటుంబానికి గరిష్టంగా రూపాయలు 2 లక్షల వరకు లబ్ధి చేకూరనుందట. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వాటికి వర్తింపు అనేది జరుగుతుందట. అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమ కానుందట. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల చేయనుందట. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారట. రిషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు అని చెప్తున్నారు. మోసపూరితంగా పొందితే రికవరీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రూపాయలు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ రుణాలకు 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ చేస్తున్నారట. దానికి సంబంధించిన వివరాలు ఈనాలో ఇచ్చారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం సమీక్షలు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారట. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారట. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపై సోమవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారట. కాంగ్రెస్ లో చేరిన పట్టంచెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారిన భరోసా ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మరో 10 మంది వస్తారంటున్న అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయట. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే అన్నదాతల ఆశలపై నీళ్లు రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శించారట. మాఫీకి షరతులెందుకు భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన. మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి. మేం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నామంటూ మంత్రి తుమ్మల తెలిపారట. మరో వార్త చూసుకుంటే ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన చేసింది. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారట. జాతీయ నదులు అనుసంధాన ప్రాజెక్టులో గోదావరి కావేరి లింక్ 2 కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదికలను తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరికి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపై బ్యారేజ్లు నిర్మించి అక్కడి నుంచి తరలించాలని ప్రతిపాదించిందట. మరో వార్త చూస్తే ప్రాణాలు పోయాయనే అనుకున్నా, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను. సరైన సమయంలో తల తిప్పడం మేలైంది అంటూ కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. వారి యొక్క స్పందనని ఈనాలో ఇవ్వడం జరిగింది. మరో వార్త చూస్తే రాజ్యసభలో తగ్గిన భాజపా బలం 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య ఉందట. చందమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు. వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్ళెం ధృవీకరించిన నిపుణులు అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏమిటి అంటూ ప్రధాన హెడ్లైన్గా క్వశ్చన్ మార్క్తో వార్తించారు. కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నిధులు కేటాయింపు అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశించారట. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్ జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్ బొజ్జా అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాప్ పోలీసులు. 5గురు అరెస్టు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి భారతదేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఛేదించారట. నైజీరియాలోని డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచు డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని ఫెడరల్కు విక్రయిస్తున్నట్లు తేల్చారు అనే వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే సిండికేట్ గుట్టు రట్టు అంటూ
అంశాన్ని ఇచ్చారు, ఏదైతే అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టును. మరో వార్త చూస్తే అధ్యాపక బదిలీలకు పచ్చ జెండా, నేటి నుంచి 31 వరకు ప్రక్రియ, జూన్ 30 నాటికి 5 ఏళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి అని చెప్తున్నారు. రాష్ట్రంలోని కళాశాలలు, సాంకేతిక, ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వం సోమవారం జీవో 118తో పాటు బదిలీలకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేషన్ ఉంటేనే మాపి, రైతుల పంట రుణాలు మాపి మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తించాలని నిర్ణయం తీసుకుందట. పీఎం కిసాన్ నిబంధనలను అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటాం. రూపాయలు 2 లక్షలకు మించి రుణం ఉంటే ఆపై ఉన్న రుణాన్ని రైతు చెల్లిస్తేనే మాపి అవుతుందట. మాపి సొమ్ము రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ, బంగారం తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాలు లేని ప్రస్తావన. తప్పుడు పత్రాలతో మాపి పొందినట్టు తేలితే రికవరీ చేస్తామని స్పష్టీకరించారట. రుణమాఫీపై అభ్యంతరాలు, సలహాలకు మండల స్థాయిలో సహాయ కేంద్రాలు అంటూ వార్తిచ్చారు. రుణమాఫీకి ఆంక్షలేంటి? మండిపడుతున్న రైతులు రేషన్ కార్డు ప్రామాణిక్యంతో లక్షల మందికి మాపి వర్తించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే మరికొన్ని లక్షల మంది రైతులకు నష్టం జరుగుతుందంటున్నారు. ప్రజల అభిప్రాయమే జీవోగా రైతు భరోసా, మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారట. చనిపోయేదని అనుకున్నా, కుడివైపు తిరగబట్టే బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టమో ప్రాణాంతక దాడిపై డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మళ్లీ తడబడ్డ జో బైడెన్, బ్యాలెట్ అనబోయే బ్యాటిల్, అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగం, తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు అంటూ వార్తిచ్చారు. సచివాలయం వద్ద ఉద్రిక్తత, యూత్ డిక్లరేషన్ హామీ నెరవేర్చాలంటూ సచివాలయం ముట్టడికి పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే, ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే, అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో ఉందంటూ వార్తిచ్చారు. డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళం ఏర్పడిందట. అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయితో ఉంది. మాకేం సంబంధం లేదంటున్నారు అధికారులు. నెట్ సెంటర్లదే పొరపాటని వాదనలు. ఉపాధ్యాయ నియామక పరీక్ష హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, అమ్మాయి హాల్ టికెట్ పై అబ్బాయి ఫోటో సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారట. మరో వార్త చూస్తే, డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్. నైజీరియా గ్యాంగ్ ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీం. పాజిటివ్ వచ్చిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. 2 సూత్రధారులు పరారీలో ఉన్నారట. క్లబ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగమా? చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చోటు ఇవ్వద్దు అంటూ హైకోర్టు తెలిపింది. జస్టిస్ విజయ్ సేనారెడ్డి అన్నారు. 4 వారాల్లోపు జనరల్ బాడీ నిర్వహించాలని హిందూ ఓనర్స్ అసోసియేషన్ ఆదేశించారట. అలాగే అర్జెంట్ అయిన క్యూలోనే, ఈ క్యూ లైన్ చూడండి అంటూ చిత్రాన్ని ఇచ్చారు. భోజనం కోసం విద్యార్థులు ఇలా బుద్ధిగా క్యూలో నిలబడ్డారని అనుకుంటున్నారు కదండి. ఒకటికి రెండింటికి వెళ్ళాలంటే మరుగుదొడ్డి వద్ద రోజు ఇలా నిలబడాల్సిందే. మహబూబాబాద్ జిల్లా గుండూరు మండలం సీతారాం నగర్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 410 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు 4 మరుగుదొడ్లు, 6 స్నానపు గదులు నిర్మించారు. కొత్తగా మరో 4 గదులు ఏర్పాటు చేసినా అందులో కొన్ని పాడయ్యాయి. దీంతో రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డి వద్ద ఇలా క్యూ కట్టి ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సాక్షుల మరికొన్ని వార్తలను చూద్దాం.
మన భాషలో స్వేచ్ఛగా ఇప్పుడు చాలా వరకు వెబ్సైట్లో చాట్ బోట్ అందుబాటులో ఉంటుంది. ఆ వెబ్సైట్కు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా చిటికెలో ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తుంది. ఈ క్రమంలో తెలుగులో చాట్ బోట్ను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులోనే ప్రశ్నలు కూడా అడగొచ్చట. మరో వార్త చూస్తే కాంగ్రెస్లోకి పట్టణచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరారు. ప్రోటోకాల్ రగడ ఎమ్మెల్యే సబితాన్ నిరసన తెలిపారు. ఆషాఢ బోనాల చెక్కుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంట వచ్చిన బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకోలేదు. దీంతో సబితా వేదిక వద్దే బటాయించి నిరసనకు దిగారట. 12 లేళ్లుగా NH44 అంటూ మరో వార్త ఇచ్చారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిని 12 లేళ్ల రహదారిగా మార్చేందుకు TBR సిద్ధమవుతుందని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాజ్యసభలో బలం 90 దిగువకు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ బలం పెద్దల సభలో చిన్నాళ్ల తర్వాత 90 కంటే దిగువకు పడిపోయింది. చాన్నాళ్ల తర్వాత 90 కంటే దిగువకు పడిపోయింది. మరో వార్త చూస్తే కేజ్రీవాల్ తగ్గిన బరువు 2 కిలోలే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు తగ్గిన బరువు 2 కిలోలు మాత్రమేనని తిహార్ జైలు అధికారులు చెప్పారట. ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్. దేశ వ్యతిరేక చర్చలు ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్కు చెందిన PTI పార్టీని నిషేధించాలని ఫోక్ ప్రభుత్వం నిర్ణయించిందట. నిరుపేద దేశం సమున్నత లక్ష్యం. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించాలన్న 3 ఏళ్ల నాటి నిర్ణయం అమలుకు ఆఫ్రికా దేశం జాంబియా శ్రమిస్తుందట. స్పెయిన్ తడాక 4వసారి యూరో టైటిల్ సొంతం. ఫైనల్లో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. అర్జెంటీనా ధమాకా 16వసారి కోపా అమెరికా కప్ కైవసం. ఫైనల్లో కొలంబియాపై గెలుపును సాధించింది. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. మాఫీకి మార్గం ఇది. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అంటూ వార్తిచ్చారు. వ్యవధి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాత్రం మాఫీ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తారట. 2 లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుందట. ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల మాఫీ నగదు బదిలీ అవుతుంది. యజమాని, భార్యాభర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు అనేది ప్రామాణికం. అలాగే రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ. రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. PM కిసాన్ మినహాయింపులో అవసరం మేరకు పరిగణనలోకి తీసుకుంటారట. తేట తెలుగులో మొదటి జీవో, పడికట్టు, సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు. రుణమాఫీపై వెలువచ్చిన వ్యవసాయ శాఖ. ప్రభుత్వ ఉద్యోగులకి నో, రాజకీయ నాయకులకు కూడా. ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్లే. రిటర్న్స్ దాఖలు చేస్తే ఓకే. PM కిసాన్ బాటలో మాఫీ. రేషన్ కార్డు లేకున్నా మాఫీ అవుతుంది. కుటుంబ నిర్ధారణ కోసమే ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా పెట్టగలమంటూ క్వశ్చన్ మార్క్తో ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి. కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచించారు. 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు. కులగణనపై సీఎంకు అధికారులు వివరణ. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం. ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు. వ్యవసాయం, వాతావరణపైన చర్చించనున్నారు అని చెప్తున్నారు. కాంగ్రెస్ కుట్కి మహిపాల్ రెడ్డి 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ LP విలీనమే. గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కూల్చుతామంటే ఊరుకోవాలా? ప్రజా తీర్పును కాపాడుకుంటామంటూ పొన్నం తెలిపారు. చేరుతున్న వారికి ఎలాంటి హామీలు, పదవులు ఇవ్వట్లేదు అంటూ మధుయాష్కి గౌడ్ తెలిపారట. కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు అంటూ ఉన్నత స్థాయి నిర్ణయాలనే అమలు చేశామంటూ మరో వార్తిచ్చారు. జస్టిస్ PC ఘోష్ కమిషన్కు రిటైర్డ్ IAS అధికారులు వివరించారు. మీరు చెప్పినదంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి. అధికారులకు సూచించిన కమిషన్. SK జోషి, సోమేష్, రామకృష్ణారావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ హాజరు కావడం జరిగిందట. భూములు ఇచ్చేదిలా. జాతీయ రహదారులకు భూమి సమస్య ఎదురైందట. 1442 కిలోమీటర్ల రహదారులు నిర్మాణానికి 8199 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. NHAIకి అందించి 3859 హెక్టార్లే.
4340 హెక్టార్ల సేకరణ పెండింగ్లో ఉందట. 7 జిల్లాల్లోని రహదారుల పనుల్లో జాప్యం ఏర్పడింది. వెంగిరానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అని చెప్తున్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు కోకైన్ తీసుకున్న అమన్ ప్రీతి సింగ్, డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ, రైలు విమానాల్లో హైదరాబాద్కు కోకైన్, రాజేంద్రనగర్లో ఆట కట్టించిన టీజీ న్యాప్, ₹35 లక్షల విలువైన కోకైన్ స్వాధీనం. 2 నైజీరియన్లు సహా 5 అరెస్ట్. అదుపులో 13 మంది వినియోగదారులు. పరీక్షలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీతి పేరు సినీ పరిశ్రమలో మళ్లీ చర్చనీయాంశంగా మారిందట. మరో వార్త చూస్తే అన్నదాతల్లో వర్షాతిరేకం. రెండో రోజు కూడా విస్తారంగా వానలు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్లో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. రాష్ట్రంలో పొంగుతున్న వాగులు, చెరువులకు జలకల వచ్చింది. రైతులకు ఊరట జోరుగా వరి నాట్లు, ప్రాజెక్టులకు వరద. బంగాళాఖాతంలో అల్పపీడనం. మరో 5 రోజులు వర్షాలే. రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందట. ఇంజనీరింగ్ కాలేజ్లో 10,000 సీట్లు పెంపు అంటూ క్వశ్చన్ మార్కుతో వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం. సర్కార్ అనుమతించినట్టు సమాచారం. ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై స్పష్టత రానుందట. మరో 7,000 సీట్ల వరకు కోర్సులు కన్వర్షన్. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు రేపటి వరకు పొడిగింపు. బేగంపేట రైల్వే స్టేషన్కు ₹22.57 కోట్లు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మరో వార్త చూస్తే ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్ష. 3D టెక్నాలజీతో రక్తనాళాలు గుర్తింపు. పొలంలో టమాటాలు కోసే రోబో. సైనికుల రక్షణ కోసం ఫైర్ సేఫ్టీ సూట్. IITHలో అద్భుత ఆవిష్కరణలు అని ఆ వివరాలు ఇచ్చారు. అలాగే యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నరసింహ. 2.5 కిలోమీటర్ల మేర 45 నిమిషాలు జయ జయ ధ్వనులతో భక్తుల గిరి ప్రదక్షిణ. తొలి రోజే 8,000 మంది పైగా హాజరు కావడం జరిగిందట. లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు, వేద పాఠశాలలో వన మహోత్సవాలు అని ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే షుగర్కు బాయ్, డ్రగ్ థెరపీతో డయాబెటీస్ మటుమాయమవుతుంది, ఇన్సులిన్ మందుల వాడకానికి చెల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఉద్యోగార్థులు నిరసనలతో ఉద్రిక్తత. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు. లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం. నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారట. రుణమాఫీకి కొర్రీలెన్నో అంటూ రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. ఒక్క కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ చేస్తామంటున్నారు. PM కిసాన్ నిబంధనలు వర్తింపు. కొట్టివేతలన్నీ పోతే సగం మందికైనా ప్రయోజనం దక్కేనా అని చెప్తున్నారు. ₹2 లక్షల కన్నా ఎక్కువ రుణాలన్నీ రైతులే చెల్లించాలంట. తర్వాత ఖాతాలో డబ్బులు వేస్తారట. అనర్వులకు రుణమాఫీ అయితే తిరిగి రికవరీ. బంగారం కుదుట పెట్టిన పంట రుణాలకు వర్తించదు. 29 అంశాలపై బ్యాంకుల నుంచి వివరణ సేకరణ. మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సందేహాలెన్నో. మార్గదర్శకాలతో మరింత గందరగోళం. కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు లేవు. కొత్తవి ఇవ్వకుండానే మాఫీ చేస్తారా? అట్లయితే లక్షల కుటుంబాలకు అనర్హత అంటూ వార్తిచ్చారు. PM కిసాన్ నిబంధనలు. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే రేషన్ కార్డు లింక్. PM కిసాన్ నిబంధనలు వర్తింపక కారణం 7 లక్షల కుటుంబాలకు నష్టం జరుగుతుందంటున్నారు. రైతులు వలపోత వదిలి వడపోత పైన దృష్టి. రైతు భారం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ మాట తప్పడం కాంగ్రెస్కు అలవాటే అంటూ హరీష్ రావు తెలిపారు. అలాగే మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. రుణమాఫీ పొందేది ఎందరు? రేషన్ కార్డులు లేనోళ్ళు ఎందరు? కేసీఆర్ చేసిన రుణమాఫీ ₹29,145 కోట్లు. మరి కాంగ్రెస్ చేసిన మాఫీ ఎంత అంటూ నిరంజన్ రెడ్డి తెలిపారట. ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిందే. ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి అంటూ. లేదంటే 1000 ఎకరాలు పాడవుగా మారతాయి. పెట్టుబడి కష్టానికి కోతలో కొంత ఆసరా భరోసా. వరంగల్లో మంత్రుల ముందు కుండ బద్దలు కొట్టిన గుంటూరుపల్లి మహిళా రైతు రమాదేవి అని ఆ వివరాలు ఇచ్చారు. నేను బతికే ఉన్నా అంటూ చచ్చిపోయినానని ఈ సర్కార్ అంటున్నది. అందుకే పింఛన్ ఇస్తలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు. నాకు పింఛన్ ఇచ్చేందుకు వీళ్లకు చేతులు వస్తలేవు. ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన.
ప్రజాప్రతినిధులు హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్ అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారట. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్, కులగణన ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎట్లుంటది, అది తేల్చేందుకు ఎంత సమయం తీసుకుంటారు, పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం తెలిపారట. పెన్షనర్ల పోరుబాట, కలెక్టరేట్ల ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగారట. ముఖ్యమంత్రి రేవంత్ మొండి వైఖరి వీడాలి, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మంత్రులు సీఎస్ చుట్టూ తిరిగిన పనవట్లే. పెండింగ్ డీఏల కోసం పెన్షనర్లు జేఏసీ నిరసన. ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేయనున్నారట. ఓడిన అభ్యర్థి వేదికపై, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై. ప్రజాపాలన, ప్రజా తీర్పు అపహాస్యం. కొత్తపేటలో ప్రోటోకాల్కు తిలోదాకాలు. అధికారుల తీర్పై ఎమ్మెల్యే సబితా ఆగ్రహం. స్టేజ్ ముందు నేలపై బటాయించి నిరసన. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాట. ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన జరుగుతుంది అంటూ వార్తచ్చారు. బీసీలకు రిజర్వేషన్ 24% మించే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ హామీ. తాజా లెక్కలతో హామీకి మంగళం పలికినట్టేనా? స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు. ఓటర్ల లెక్కల ఆధారంగా నిర్ణయించి యోచిస్తుందట. ఇంజనీరింగ్ ఫీజు మరింత భారం. వారంలో పెంపుదలపై టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుందట. వచ్చే 3 ఏళ్ల కాలానికి బీటెక్ కొత్త ఫీజులు అమలు కానున్నాయంటున్నారు. అలాగే రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్. వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్. వివిధ కాల పరిమితులపై 10 బేసిస్ పాయింట్ల దాకా పెంపు. మరింత భారంగా ఈఎంఐలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया
गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गं
नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మక్కాపై మక్కువ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సోయాకు ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో గణనీయంగా మక్క విస్తీర్ణం అనేది పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మొక్కజొన్న పంటకు జిల్లాలో పూర్వ వైభవం వస్తుంది. ఒకప్పుడు ఆరుతడి పంటకు చిరునామాగా ఉండేది. ఇన్నాళ్లకు మళ్లీ కర్షకులకు ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాల్లో వరి తర్వాత స్థానం ఇదే ఆక్రమించుకుంది. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో పండే ఈ పంటకు 3 ఏళ్లుగా మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. గత సీజన్లో క్వింటాల్కు రూపాయలు 2090 ఉన్న ధర ఇప్పుడు రూపాయలు 2225కు పెరగడం కూడా ఒక కారణమైంది. పచ్చి బుట్టకు విపరీతమైన డిమాండ్ ఉండడం కలిసి వస్తుంది. దీంతో సోయాబీన్కు ప్రత్యామ్నాయంగా దీన్నే ఎంచుకుంటున్నారట. మరోవైపు చూస్తే రుణభారం దించేందుకు అడుగులు, మాపీ మార్గదర్శకాలతో అన్నదాతల్లో ఆనందం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ రుణమాఫీ అమలుకు మరో ముందడుగు వేసింది. కొంతకాలంగా కసరత్తు కొనసాగుతుండగా కీలకమైన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. స్వల్పకాలిక పంట రుణాల కుటుంబానికి రూపాయలు 2 లక్షల మాఫీ చేయనున్నట్లు ప్రకటన చేయడంతో అన్నదాతల మొహాల్లో ఆనందం నింపింది అని చెప్పేసి చెప్తున్నారు. రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులు దుష్ప్రచారమే కారణమని వీడియో విడుదల చేశారు. నవీపేట్లోని బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపంతో రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివార్లో సోమవారం రాత్రి చోటు చేసుకుందట. మరో వార్త చూసుకుంటే స్థానిక సంస్థలో భాజపా జెండా ఎగరవేయాలి అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా జెండా ఎగరవేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్టాఫర్ గార్డెన్స్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అధ్యక్షతన సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందట. పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారట. అనారోగ్యం కేంద్రం అంటూ జిల్లా కేంద్రం దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుటే చెత్త పేరుకుపోయిన రోజులు తరబడి శుభ్రం చేయడం లేదు. కాలనీవాసులకు ఎన్నిసార్లు విన్నవించినా తెచ్చి అక్కడే పారేస్తున్నారని, పారిశుద్ధ సిబ్బంది 2-3 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చి శుభ్రం చేస్తున్నారని అక్కడ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపండి. ప్రయాణికులు, సిబ్బంది సౌకర్యార్థం స్టేషన్ ఆకర్షణీయంగా మారడానికి అవసరమైన ప్రతిపాదనలు చేసి పంపిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తానని సహాయ డివిజనల్ రైల్వే మేనేజర్ రెహమాన్ తెలిపారట. మరో వార్త చూసుకుంటే జిల్లాలో విస్తారంగా వానలు, కొన సముద్రంలో 54 మిల్లీమీటర్లు నమోదు కావడం జరిగిందట. వానాకాలం వచ్చి 1.5 రోజుల ఎదురుచూపుల తర్వాత వరుణుడు కరుణించాడు. అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా వానలు కురుస్తున్నాయి. సోమవారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడింది. అత్యధికంగా కోన సముద్రం 54 మిల్లీమీటర్లు నమోదైంది. రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు నిజామాబాద్ దక్షిణ మండలంలో 49.8 అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. డ్రోన్ల వాడకం నిషేధం అంటూ అనుమతులు లేకుండా జిల్లాలో డ్రోన్ల వాడకం నిషేధమని సిపి కలమేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారట. మరో వార్త చూస్తే ప్రాణం తీస్తున్న తీగలు, వేసవిలో కూలర్లు మృత్యుపాశలైతే వానకాలం విద్యుత్ తీగలు యమపాశలై వెంటాడుతుంటున్నాయి. ప్రధానంగా వర్షాకాలం పాత భవనాలుంటే గోడల్లో తేమ వస్తుంటుంది. ఇంట్లో వైరింగ్లు ఎక్కడైనా జాయింట్ వద్ద సరిగ్గా ప్లాస్టర్ లేకపోతే అక్కడ నీరు చేరిన ఇతర కారణాలతో షార్ట్ సర్క్యూట్ తలెత్తి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఆధారాలు ఇచ్చారు. ఎక్కడో ఒక చోట విద్యుత్ ఘాతంతో ప్రజలు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి అజాగ్రత్తలతో విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి రావడం విచారకరం. ముఖ్యంగా వానాకాలం ఈ విషయంపై నిర్లిప్తత ఏమాత్రం క్షేమకరం కాదని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే సహకారం అందింది, పూర వైభవం రానుంది. ముస్తాబవుతున్న అమల్వాడి సంతోషిమాత ఆలయం.
అలాగే గల్పు వదిలి అల్లం పట్టి కూరగాయల సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. పరీక్షించి కల్తీ ఎరువులు గుర్తించి పర్టిగేషన్ విధానం తెలుసా, భాస్వరాన్ని కలిగించండి, ఇలా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి అంటూ డీఈఓ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జరిగింది. జాతీయ స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలకు తుంపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని బి జస్విత, గ్రామానికి చెందిన క్రీడాకారులు విశాల్, లోకేష్లు ఎంపికైనట్లు పాఠశాల పీడి నాగేష్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పరీక్షలు ప్రారంభం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ 6, 8, 10వ సెమిస్టర్, ఎల్ఎల్బి 6, ఎంబీఏ, ఎంసీఏ 1, 3, ఎంబీఏ 7, 9 సెమిస్టర్లు రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయట. సిద్ధిలగుట్టపై గాజుల పూజ. ఆర్మూర్ నవనాథ సిద్ధిలగుట్టపైకి సోమవారం సందర్భంగా భక్తులు తల్లి రావడం జరిగిందట. ఇరానీ ఛాయ్ బాగుంది. రోహిత్ శర్మ. ఉన్నత విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయులు ఇక్కడి మూలాలు మర్చిపోవడం లేదు. ఇక్కడి ఉత్పత్తులు, ఆహార పదార్థాలను విదేశీయులకు రుచి చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందువాసి నిజామాబాద్లో శరత్ పొద్దుటూరి అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోని ఫ్రిస్కోలో ఆల్ ఇన్ వన్ దేశీ చౌరస్తా పేరుతో ఇరానీ ఛాయ్ స్టోర్ ఏర్పాటు చేయగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం సందర్శించారు. ఇరానీ ఛాయ్ తాగి బాగుందని అభినందించారని శరత్ సతీమణి నాగిని న్యూస్ టీవీతో చరవాణిలో తెలిపారు. 14 ప్రాంతాల్లో స్పోర్ట్స్ ఓపెన్ చేసి సుమారు 300 మంది భారత యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారట. క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో తైక్వాండో ఛాంపియన్షిప్ సత్తా చాటున బంగారు పథకం సాధించిన మంచిప జ్ఞానోదయ పాఠశాల విద్యార్థి కేతవత్ రాన్ ప్రతాప్ సోమవారం పాఠశాల యజమానం అభినందించిందట. అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. అంగన్వాడీలు పదవి విరమణ ప్రయోజనాలు పెంచాలని చెప్పేసి సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందంట. డిమాండ్లను పరిష్కరించకపోతే 19న శిశు సంక్షేమ కమిషనరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి తెలిపారట. ఏజీపీగా చిన్నారెడ్డి. తాళం వేసిన 2 ఇండ్లలో చోరీ జరిగింది నిజామాబాద్లో. మొక్కలు సంరక్షించడం సామాజిక బాధ్యత అంటూ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణమాఫీకి ముందడుగు, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు కుటుంబానికి రేషన్ కార్డే ప్రామాణికం, వివరాలు సమర్పించాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారట. చెలో అరుణాచలం. పౌర్ణమికి ఇందూరు నుంచి ఆర్టీసీ బస్సులు సిద్ధమయ్యాయి. 21న గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సేవలు. ప్యాకేజ్లో కాణిపాకం, శ్రీపురం, జోగులాంబ శక్తిపీఠం సందర్శన. సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రజా పరిపాలన దరఖాస్తులను పరిష్కరించాలి అని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి వార్తించారు. అలాగే బోధన్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన ఏడీఆర్ఎం. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. స్థానిక ఎన్నికలు సత్తా చాటుదామంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, అలాగే సమస్యలు మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ అని చెప్పేసి వార్తించారు. ఆలయ అర్చకులకు బదిలీలు. ఉమ్మడి జిల్లాలో 45 మంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సంప్రదాయ పూజలను విఘాతం కలుగుతుందంటున్న సిబ్బంది, వ్యతిరేకిస్తున్న అర్చక సంఘాలు. మైనర్లు రై బైక్లతో రోడ్లపై అల్చల్, ప్రమాదాలకు కారణమవుతున్న బాలలు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. సమస్యల పరిష్కారానికి కృషి. అంగన్వాడీలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హామీ ఇచ్చారు. పొలిమేరలు దాటిస్తున్న పోలీసులు. బోధన్ నియోజకవర్గంలో అధికారి కనుసన్నలో ఇసుక దందా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో చోరుగా మహారాష్ట్ర, హైదరాబాద్కు తరలింపు. వసూళ్ల కోసం 2 సిబ్బంది, ఓ బంధువుతో టీం ఏర్పాటు చేశారట. ప్రజావానికి సోమవారం 91 ఫిర్యాదులు వచ్చాయి. ఆ వివరాలు ఇచ్చారు. కార్యకర్తలు అండగా ఉంటా బాధిత కుటుంబానికి చెక్ అందజేస్తున్న ఎంపీ అరవింద్ ధర్మపురి. వినియోగదారులు వాణి పట్టేదెవరికి? విద్యుత్ ప్రజావాణి నిర్వహణలో అధికారుల అలసత్వం. సీఎండీ ఆదేశాలు బేఖతారు. వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారట. పీజీ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అలాగే త్వైకాన్లో బంగారు పథకం. డిగ్రీ పరీక్షలకు 13 మంది విద్యార్థులు హాజరు కాలేదని చెప్పేసి వివరాలు ఇచ్చారు. కల్లు డిపో నిర్వాహకులపై ఫిర్యాదు. బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డులకు ఎంపిక. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి అంటూ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు. మధ్యాహ్న బియ్యంలో రాళ్లు. నవిపేట మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో వారం రోజుల నుంచి రాళ్లు వస్తున్నాయని నిర్వాహకులు సోమవారం విలేకరులతో తెలిపారట. దాడి ఘటనపై కేసు నమోదు చేయాలి అని చెప్పేసి సిపి కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న నాయకులు. డిఎస్సి పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు.
క్రైమ్ కారణాల్లో చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన ఘటన నవ్విపేటలో, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు బోధన్ రూరల్లో. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వాహనం మాచారెడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చే చోరీలు, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు 2 ఇళ్ల నుంచి నగదు అపహరణ చేశారట. నిజామాబాద్లో కారులోని వచ్చి దుండగులు తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 2 ఇళ్ల నుంచి నగదును ఎత్తుకెళ్లడం జరిగిందట. ఇందూరువాసి రెస్టారెంట్లో రోహిత్ శర్మ సందడి చేశారు. అలాగే ముదిరిన వరి నారు కొనల తూచి నాటుకోవాలి, పోలీస్ కళాజాత, సీజనల్ వ్యాన్లపై జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి సిరికొండలో అవగాహన కల్పించారు. మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్ చేతివాటం, నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టి వస్తువులు కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందట. ప్రైవేట్ పాఠశాలలు తనిఖీ, దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్, రైతుల రుణమాఫీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, జిల్లాలో మెజార్టీ రైతులకు వర్తింపు. జిల్లాలో 1,50,000కు పైగా రైతులకు మాఫీ కానున్న రుణాలు. వ్యవసాయ సహకార శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల వారీగా నిర్ధారణ 2 లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయనున్నారట. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యలో రుణాలకు వర్తింపు అనేది జరుగుతుందట. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కోటగల్లి బాలికల పాఠశాలను పరిశీలించిన డీఈఓ అడగంటిన మంచిరా అంటూ వార్తిచ్చారు. ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాలకు వరద ప్రదాయినిగా ఉన్న మంచిరా నదిలో నీటి ధార కరువైంది. వర్షాలు కురియక చుక్క నీరు రాక బోసిపోతుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ డిప్యూటీ డిఎంఐండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ బాలుర హైస్కూల్లో యూపీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం సీజనల్ వ్యాన్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారట. అలాగే 1వ వార్డులో బోరు పనులు ప్రారంభించారు. ఆర్మూర్లో మెలకువలు పాటిస్తే పంట అధిక దిగుబడి, రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి నవ్విపేటలో. అలాగే సాటాపూర్లో నర్సరీని సందర్శించిన ఎంపీడీఓ వార్తిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అంటూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు సిడిపిఓ సునంద తెలిపారు. గురుకుల ప్రిన్సిపాల్కు సన్మానం నిర్వహించారు డిచ్పల్లిలో. పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు, సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరువులకే ప్రభుత్వ పథకాలు వర్తింపు అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. హామీల అమల్లో ప్రభుత్వం విఫలమంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరోజు జైలు శిక్ష విధించారు. బోధన్లో మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రచ్చ ప్రభుత్వ కార్యాలయం అని చెప్పేసి వార్తిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా యంత్రాంగం వివరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది అని చెప్పేసి వార్తిచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలి అంటూ మాటిచ్చిన సీఎం 7 నెలలైనా ఆచరణలో పెట్టలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి అంటూ పెన్షనర్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారట. దొంగలకు తావివ్వని బాన్స్వాడ, బాలరాజుకు పదవి వస్తే రాదాంతం చేసిండ్రు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం తెలిపారు. ఎమ్మెల్యేల ఇంట్ల ముట్టడి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ ఇంటి ఎదుట ధర్నా చేసిన అంగన్వాడీలు. భారీ వర్షం 2.5 గంటల పాటు కురిసిన వానలు, ఇందోర్ జలమయమైన రోడ్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఆ వివరాలు ఇచ్చారు. విద్యా సమస్యలను తనిఖీ చేస్తాం, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలకు శుభ్రత తప్పనిసరి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ తెలిపారు. ప్రజావానికి 91 ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారట. ఎస్ఆర్ఎస్లోకి స్వల్ప ఇన్ఫ్లో, ఆ వివరాలు ఇచ్చారు. కేజీబీవీ పరిశీలించారు. బాలికలతో మాట్లాడుతున్న ఎస్డబ్ల్యూహెచ్ఆర్సీ సభ్యులు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, కూలీలకు బకాయిలు డబ్బులు చెల్లించాలి, జాతీయ స్థాయి హాకీ పోటీలకు తుంపల్లి క్రీడాకారులు, వర్షం నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. వివాదాస్పద స్థలం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతున్న ఏసీబీ బస్వారెడ్డి. ఈ ఘటన ఆర్మూర్లో
ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులే అధికారం చెలాయిస్తున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇంటింటికి మొక్కలు పంపించేశారు. కోటగిరిలో వన మహోత్సవంలో భాగంగా మండలంలోని అని చెప్పేసి ఆ వివరాలని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.